హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయింది. నా గొంతు బాలేదు. వాయిస్ ఇయ్యాలని ఎయలేకపోతున్నాను. అయితే ఇదొచ్చేసి బ్లూ టీ అండి. చాలా మంచిది. ఇది మా పిన్ని నాకైతే గిఫ్ట్ చేసింది ఇది. చాలా మంచిది లేడీస్‌కి. అలాగే లోపల ఫ్యాట్ కూడా మొత్తం పోయిద్దంట. ఇంకా అలాగే గ్లో గూడా వస్తారు. స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటదని చెప్పి అన్నారు. ఇంక అందుకని చెప్పి నేను కూడా తాగుతున్నా. నిజంగానే ఇది తాగిన పావుగంటకి లోపలంతా తెలియని ఉక్కబోస్తున్నట్టు చెమటగా అలా ఉండిద్ది. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. ఇది శంఖం పూలు అంటారు కదా! బయట చెట్లుకుంటాయి. ఆ పూలే. కాకపోతే ఇది ప్యాకింగ్‌లో చేసి అమ్ముతారు. ఇది చాలా మంచిదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వాటర్ అనేది. ఇంక ఇది తాగిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఇంక అందుకని ఇంట్లో పనంతా చేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇంకా బట్టలుంటే ఆ బట్టలు కూడా ఉతికేసి ఇంకా ఆరేసేసాను. ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. ఇంక ఇక్కడికొచ్చేసరికి బట్టలన్నీ ఉతికి ఆరేసాను. ఇంక నేను ఇక్కడ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోతున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానని చెప్పి అంటున్నా. ఇంకా రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేస్తే అమ్మమ్మ వాళ్ళందరం కలిసి పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ చర్చికొస్తున్నాము. నువ్వు కూడా అటు నుంచి చర్చికొచ్చేయమ్మా అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడి నుంచి చర్చికైతే వెళ్తున్నాము. ఇంకా మా వారు, మా పిల్లలొచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్లారు. ఇంకా నేనొక్కదాన్నే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత అంటే నేను పెళ్లి కాకముందు ఏ చర్చికైతే ఎళ్ళానో అదే చర్చి మీకు చూపిస్తాను. అప్పుడైతే రోజు వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే పెళ్ళైపోయింది కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సొస్తుంది ఆ చర్చికి. లేపోతే ఇక్కడికే వెళ్ళేదాన్ని. అయితే మా వారికి నైట్ డ్యూటీ ఉంటుందని చెప్పి మార్నింగ్ ఇక్కడ చర్చికెళ్ళడానికి కుదరట్లేదు నున్నాలో. అక్కడొచ్చేసి 7-9 వరకు. ఇంక అందుకనే లేట్ అవుతుంది. 8:30 అలా ఆ టైంకొస్తున్నాడు మా వారు. ఇంక అందుకని చెప్పి అక్కడికెళ్ళలేదు. ఇంక ఇదొచ్చేసి చెప్పా కదండీ! చర్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరని. ఇంకా అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఈ చర్చి కొంచెం దూరమే. అయితే ఇక్కడ ఇప్పుడు ఎళ్ళగానే పాటలైతే పాడుతున్నారు. పాటలయిపోగానే సాక్ష్యాలు చెప్తారు. మన లైఫ్‌లో ఏం జరిగింది, దేవుడు ఏం మేలు చేశారనేది. ఇంకా అది అందరూ చెప్పరు. అక్కడ పాస్టర్ గారుంటే పాస్టర్ గారి దగ్గరికెళ్ళి చెప్తే ఇంకా ఆయన మైక్‌లో చెప్తారు. దేవుని కృప అందరికీ తోడైయుండుగాక. దేవుని కృప మన బిడ్డలకు తోడైయుండుగాక. దేవుని కృప మన గృహానికి తోడైయుండుగాక. సియోను ఇంక ఇక్కడైతే సాక్ష్యాలు చెప్పేశారు. అంటే చాలామంది ఉంటారు. లేట్‌గా చెప్తారని చెప్పి అయ్యగారి దగ్గరకొచ్చి చెప్తే పాస్టర్ గారు మొత్తం స్పీడ్‌గా చెప్పేస్తారు. ఇంక అందుకని చెప్పి అందరూ అయ్యగారి దగ్గరకొచ్చి చెప్తారు. ఇంకా ఆయన చిన్న పాస్టర్ గారు. ఈ చర్చికి హెడ్ వచ్చేసి పాలరాజయ్య గారు. అంటే ఈ పాస్టర్ గారే. ఈ ఈ పాస్టర్ గారొచ్చేసి వేరే చోట చూసుకొని ఇక్కడికొస్తారు. ఇంక ఇక్కడొచ్చేసరికి పిల్లలందరికీ ఎగ్జామ్ పెట్టారంట శుక్రవారం. ఆ పిల్లలకి క్వెషన్స్ అదే పేపర్ ఉంటది కదా! అదైతే ఇస్తున్నారు. ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఎనకాల ఉన్నారు. మా అమ్మమ్మ, మా చెల్లి ఇంకా వాళ్ళందరూ. ఇంకా చర్చి అయిపోయింది. ఇంకా పైనుంచైతే మా చిన్న తమ్ముళ్ళందరూ సీటెక్కొచ్చిందని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఇంకా అదైతే మామూలుగా వీడియో తీశాను. ఇంక ఇక్కడికొచ్చేసరికి అందరికీ ప్రార్థన చేసి పంపిస్తున్నారు కిందకి. ఇంకా అయిపోగానే నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాము. అయితే మా బాబాయ్ కారు తీసుకొస్తే కారులో ఎళ్ళాము. ఇంకా ఇదొచ్చేసి షార్ట్ వీడియో లాగొచ్చింది. లాంగ్ వీడియో తీస్తే నేను సరిగ్గా పెట్టుకోలేదు కెమెరా. ఇంకా కార్‌లో కూర్చొని మాట్లాడుతుంటే అసలు చాలా ఉక్కబోస్తుంది. అందులో శారీ కట్టుకునేసరికి చిరాకేసింది. ఇంకా ఆకలవుతుంది మాకు ఒకవైపు అప్పటికి టైమొచ్చేసి 2:30 అలా అయింది. ఇంకా పొద్దున కూడా ఏం తినకుండా ఎళ్ళాను. ఆ చర్చిలో ఉన్నప్పుడు ఆకలేమి అనిపించలేదు కానీ చర్చి అయిపోయాక చాలా ఆకలేసింది. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఏం తినకుండానే వచ్చారు. ఇంక అందుకని మేము కూడా ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము చెరుకు రసం తాగుతూ. చర్చిలో చాలామంది చాలా వరకు అసలేం తినకుండా ఫాస్టింగే ఉండొస్తారు. ఏదో ఒక్క పూటైనా తినకుండా ఎళ్దాం అని చెప్పి అనుకుంటారు. ఇంక అందుకని చాలామంది లేట్‌గానే వస్తారు. అయ్యగారు కొంచెం పాస్టర్ గారికి కొంచెం లేట్ అయ్యిద్ది. వేరే సంఘం చూసుకొని రావాలి కదా! ఇంకా అందుకని కొంతమంది ఉండలేకపోతారు. కొంచెం టిఫిన్‌లు గాని, మజ్జిగ గాని అలా తాగొస్తారు. అలా కూడా తాగొచ్చు. ఏం కాదు. ఇంక ఇక్కడి నుంచి రాయనపాడు స్టేషన్ అండి ఇది.
మేము ఇటు నుంచి వెళ్ళాము రైల్వే క్వార్టర్స్ వైపు నుంచి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా భోజనం అయితే చేయాలి. మా అమ్మమ్మ మా పిన్ని అయితే ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా సండే రోజు స్పెషల్ ఏం చేసామంటే వెళ్ళి చూడిపోయి ఏమి ఉన్నాయి అని చెప్పంటే ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే పప్పుచారు, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇంకా రైస్, ఇది వచ్చి వాటర్ అంట. క్యాన్లో బట్టి పక్కన పెట్టింది. ఇంకా ఇక్కడికి వచ్చేసి మామిడికాయ పచ్చడి మా పిన్ని తీసుకొచ్చింది, ఇంకొక పిన్ని. అసలు ఓపెన్ చేయగానే ఫస్ట్ మామిడికాయ పచ్చడి వేసుకునే తిన్నాను. ఇంకా ఫస్ట్ పిల్లలందరం కలిసి తినేసాము. తర్వాత పెద్దవాళ్ళు కూర్చున్నారు. ఇంకా పిల్లలు, నేను కూడా చిన్న పిల్లలే అని చెప్పి కూర్చున్న వాళ్ళతో పాటు. ఇంకా ఆకలేసింది నాకు కూడా. ఇంకా ఇక్కడికి వచ్చి మా మా తమ్ముడు సాత్విక్, అలాగే మా చెల్లి హవిల, ఇంకా బ్లెస్సీ, అఖిల, మా మామయ్య కూతురు ఫ్లారెన్స్, వీళ్ళందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము. అప్పడం, పచ్చడి, పప్పు. ఇంకా హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. ఇంకా ఇటు వచ్చేసరికి మా మామయ్య కూతురు, వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు అవుతారు నాకు, మా పిన్ని పిల్లలు. ఇంకా ఆమ్లెట్ అయితే నా కోసం అని చెప్పి మా పిన్ని వేసి తీసుకొచ్చింది. ఇంకా హాయ్ చెప్పండి రా అని చెప్తే ఒక్కొక్కరు సిగ్గుపడుతున్నారు, ఒక్కొక్కరు నవ్వుతున్నారు. ఇంకా ఇదిగోండి తినొచ్చి ఫ్లారెన్స్, మా మామయ్య కూతురు. ఇంకా తినేసాక నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం బాగా నిద్రపోయి ఇంకా ఇంకా మా వారు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇంకా కింద ఉన్నారైతే ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంటికి. గుండుపల్లి నుంచి నున్నాకి వెళ్తున్నాను. ఇంకా టైం వచ్చి 7:30 అలా అవుతుంది. మొత్తం చీకటి. ఇది బ్రిడ్జి మీద తీసిన వీడియో. హైవే మీద మొత్తం చీకటే, అక్కడ లైట్స్ ఏమి ఉండవు. కాకపోతే తొందరగా రావచ్చు అటు నుంచి. ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కర్రీస్ తీసుకొచ్చారు. పిన్ని ఏమో చికెన్ చేస్తున్నాను ఉండమ్మా, బాక్స్ చేసి పంపిస్తానంది. ఆ బాక్స్కి అంత టైం లేదు, ఎందుకంటే మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళాలి. అందుకనే తొందరగా వచ్చేసాం, లేకపోతే అందరం అక్కడే ఫోన్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా నాకైతే రాబుద్దే కాలేదు. పిల్లలందరూ, పిన్నిలు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా అక్కడే ఉండాలనిపించింది. ఇంకా ఈయన డ్యూటీ వల్ల వచ్చేసాను ఇంకా తొందరగా. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుందండి, పిన్ని దగ్గర నుంచి తెచ్చుకున్నా. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.